ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసి మంచి నాయకులను ఒకే వేదికపై సిరిసిల్ల జిల్లాలో ఇలా ఏర్పాటు చేసినందుకు ముందుగా రైతన్నలకు ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ అందరూ కుమారన్న కానీ మన అన్న కానీ ఉపసర్పంచ్ చేసిండు. ఇక్కడ అందరూ కూడా ఎంపీడీసీలు కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అయ్యే కాలం కూడా మన దగ్గర ఉన్నది అందరి దగ్గర. అట్లాంటి అవకాశం కోసం మనం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అంటే మేము జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా కాకముందు ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉన్నప్పుడు కాలగొట్టం చేసిన బీసీ కులశేఖర్ అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ జిల్లా ఎన్నికలలో జిల్లా అధ్యక్షుడు చేసి తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేసి జాతీయ కార్యదర్శి కమిటీగా ఉన్న ఎంతో అనుభవం ఈ కమిటీలో నన్ను ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మన కోసం నలుగురు యువకులను తయారు చేసుకోవాలనే ఆశయంతో ఒక బోర్డు పెట్టుకొని ఖచ్చితంగా మన యువకులే ఎక్కువ ప్రోత్సహించాలని చెప్పి అదే ఆలోచనతో ఎంతోమందికి ఇప్పుడు అవకాశాలు కల్పించడం. ఆ అవకాశం కల్పించడం కూడా ఈరోజు వార్డు మెంబర్ పోటీ చేస్తా, సర్పంచ్ పోటీ చేస్తా, ఎంపీసీ పోటీ చేస్తా అనే ఆలోచనలు ఉన్నాయి. అంటే చేయాలి. ఈ వేదికను ఏర్పాటు చేసిన రైతులకు ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఒక జేఏసీగా ఏర్పడి యువకులు కూడా ఎక్కడైతే ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళని కొంతమందిని కండక్ట్ చేసి ప్రచారానికి అంటే నా విజ్ఞప్తి ప్రచారానికి తోటే కూడా బాగుంటుంది. ఎందుకంటే యువతకు ముఖ్యంగా ఆర్థిక వనరులు ఉన్నాయి. ఈ జేఏసీ అనేది ఏంటంటే ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మనం పోయి ఒక సర్వీస్ చేసి వస్తే మన వంతు బాధ్యతగా వాళ్ళకు గెలుపుకు మనం సహకరించిన వాళ్ళైతాం. ప్రమాదంగా కూడా చిన్న ఏజ్లో అయిండు ఎంపీడీసీ మంచి మేము ఉత్తేజం అయిపోయింది. నాకు ఆదిశీలంగా కూడా మేము ప్రచారం చేసినందుకు వచ్చినామన్నా రెండు మూడు టర్ములు వచ్చినాం. ఎక్కడ కూడా మేము రూపాయి తీసుకోలే. ఇప్పటికి కూడా అదే కమిట్మెంట్తో పనిచేస్తున్నాం. అట్లా ఆ కమిట్మెంట్తో పనిచేసే యువకులు కొంతమందిని ఇప్పుడు ఎవరైతే సర్పంచ్ వార్డు పోటీ చేస్తున్నారో వాళ్ళకి మనం కూడా కొంచెం ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం. ఇక ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా టైం అయింది. మేము ఆల్రెడీ మేము లేట్గా వచ్చినాం. అందరికి క్షమించాలి, మాకు కూడా కొన్ని పనులు ఉన్నాయి. సరే అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అన్న చెప్పినట్టు